హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేము వీకెండ్ 27th జూన్ వేములవాడ రాజన్న టెంపుల్ వెళ్ళామన్నమాట. ఇది తెలంగాణలో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని రాజరాజేశ్వర స్వామి అంటే రాజన్న అని పిలుస్తారు. సో వేములవాడ రాజన్న తెలంగాణ అందరికీ తెలిసే ఉంటుంది. సో మేమైతే ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ టెంపుల్ అయితే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. టెంపుల్ కాదు, టెంపుల్ కార్డర్స్ అండ్ టెంపుల్ చుట్టూ వైడ్ రోడ్స్. సో టెంపుల్ అంతా ఏరియా అంతా చాలా బాగా చేస్తున్నారనమాట. సో టెంపుల్ లోపల ఉన్న దర్గా ఆర్ మసీద్ దాన్ని తీసేసి టెంపుల్కి బయట సైడ్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది అంతా పార్కింగ్ ఏరియా. సో టెంపుల్కి బ్యాక్ సైడ్ అంతా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. సో రెగ్యులర్గా మనం టెంపుల్ ఏ రూట్ని అయితే ఎంటర్ అవుతామో ఆ రూట్ కాకుండా మనం వెనక సైడ్ నుంచి టెంపుల్కి ఎంటర్ అవ్వాలి. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేము పిఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు అనమాట. అర్లీగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే వచ్చి ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్గా క్యూలో వెళ్ళే దర్శనం కూడా ఉంది. అది చాలా లైన్ ఉండే అనమాట. వీకెండ్ కదా, కొద్దిగా పబ్లిక్ ఉంది. సో మేమైతే బ్రేక్ దర్శనంకి టికెట్ తీసేసుకొని లైన్లోకి వెళ్ళాము. లోపల ఫోన్ అయితే అలో లేదు. సో నాకు ఎంత పాసిబుల్ అవుతుందో అంత వీడియోస్ తీశాను. సో ఎవరైతే బ్రేక్ దర్శనంకి టికెట్స్ తీసుకుంటారో టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది. దర్శనం 10 to 15 minutesలో అయిపోయింది. తర్వాత ఇక్కడ ఈ ఆవుదూడలు ఏంటంటే వీటిని కోడలు అంటారు. భక్తులు ఎవరైతే స్వామివారికి మొక్కి తీరిన తర్వాత వీటిని పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ వచ్చి వాటికి కట్టేస్తారనమాట. సో టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇది మేము టెంపుల్లో ఉన్నంతసేపు ఫుల్ వర్షమే ఉండే అనమాట. సో బయట టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ టెంపుల్ నియర్ బై శివుడిది ఒక స్టాచ్యూ పెట్టారు. సో ఎవరైనా వేములవాడ వెళ్తే అది చూడండి. మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ ఉంది, సో మేము చూడలేదు. ఈ వ్లాగ్ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై